వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం డానియేలు పుస్తకం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులైతే ఆకాశములో జ్యోతులు, చుక్కలు ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటాయో వారి ఆత్మీయ జీవితం అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది. బైబిల్ సెలవిస్తున్న మాట, నీవు వెలిగింపబడిన వాడవైతే దీపస్తంభం మీదనే ఉండాలి. ఎందుకని? అనేకులకు వెలిగిచ్చువాడిగా మనం ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. వెలిగిచ్చువాడు అంటే అర్థం ఏంటంటే రక్షించబడిన మనం దీపం వెలిగించి దీపస్తంభం మీదనే పెట్టాలి అన్నాడు. మనం సంఘంలోనే జీవించాలి. సంఘంలో జీవిస్తూ మనం వెలుగుతూ ఉన్నప్పుడు మన సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుని సన్నిధికి వస్తారు. అయితే వీళ్ళు ఎవరయ్యా అంటే బుద్ధిమంతులు అన్నాడు. బుద్ధిమంతులు ఎవరండి? చూడండి, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వారు దివిటిల్లో దీపం వెలుగుతుందనే చూశారు, కానీ సిద్ధెల్లో నూనె తీసుకెళ్లేదు. అంటే ఈరోజు బాగున్నాం, ఈరోజు వాక్యం బాగుంది, ఈరోజు బాగా బ్రతికాం అనుకునే వాళ్ళు మాత్రమే వాళ్ళు బుద్ధి లేనటువంటి వారు. బుద్ధి కలవారు ఏమిటంటే, ఈరోజు వాక్యం బాగుంది కాదు, ఈరోజు విన్న వాక్యం నా మనోనేత్రాలు వెలిగించింది, నాలో ఒక బలమైన కార్యం చేసింది, నాకు మార్గం చూపించింది అని గ్రహించే వాళ్ళు బుద్ధిమంతులు. వాళ్ళే సిద్ధంలో నూనె నింపుకున్నటువంటి వారు, అంటే వాక్యాన్ని సమృద్ధిగా దాచుకునేటటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మెచ్చుకోవటం కాదు, వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం బాగుందని కాదు, వాక్యాన్ని ఆస్వాదించగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాం అది బాగుంది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుందని. బైబిల్ అంతా ఒకటే. నీ ఊహను బట్టి, నీకు అనుకూలతను బట్టి నువ్వు మెచ్చుకోకు. కనుక బుద్ధిమంతులు ఎవరే అంటే వాక్యాన్ని సమృద్ధిగా జీర్ణించుకున్నటువంటి వారు. రెండవది, పశ్చాత్తాపపడి మారు మనసు పొందినటువంటి వారు బుద్ధిమంతులు. చూడండి, ఇంట్లో నుండి చిన్న కుమారుడు వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత వాడు బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. అంటే అర్థం ఏంటి? అతడు పశ్చాత్తాపడ్డాడు. బయట నా బ్రతుకంత దుర్వినియోగం, నేనేం చేసినా నా బ్రతుకు వేస్ట్, తండ్రి దగ్గర ఉంటేనే నాకు సంతోషమని అతడు పందులు తినే పొట్టు కూడా తినటానికి యోగ్యుడిగా మార్చబడలేదు. కనుక పశ్చాత్తాపడి తిరిగి వచ్చినటువంటి వాడు బుద్ధిమంతుడు. ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం, వాళ్ళు ఆకాశంలో నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవించినప్పుడు 10 మందికి మాదిరిగా ఉంటాడు. పశ్చాత్తాపడ్డవాడు పాపంలో ఉన్నవాడిని పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఇష్టపడతాడు. వారే ఆకాశంలో వెలుగుతున్న జ్యోతులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించుకున్న దేవుడు అనేకుల్ని రక్షించాలని, వారికి మాదిరిగా ఉండాలని ప్రభు ఆశ. అలాంటి ఆశను మనం నెరవేర్చే వారంగా జీవిస్తూ ఆయన రాకడికి మనం సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.